హాయ్ కన్నయ్య, ఈరోజు మనం అక్బర్ బీర్బల్ కథ చెప్పుకుందామా. ఒక పెద్ద రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు అక్బర్. అదే రాజ్యంలో ఉండే ఒక మంత్రి పేరు బీర్బల్. ఆయన చాలా తెలివైనవాడు బీర్బల్. ఒకసారి అక్బర్ మహారాజు తన భార్యతో కలిసి వాళ్ళ రాజ్యంలో ఉన్న చెరువుకు వెళ్తాడు. అప్పుడు వాళ్ళ భార్య ఆ చెరువులో ఉన్న నీళ్ళల్లో చేయి పెట్టి, అబ్బా, ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి, ఈ నీళ్ళల్లో ఒక్క నిమిషం కూడా ఎవరు ఉండలేరు అని అంటది. వెంటనే అక్బర్ మహారాజుకి ఒక ఆలోచన వస్తుంది. నెక్స్ట్ డే తన సభకి అందరినీ పిలిచి ఇలా చెప్తాడు, ఈ రాజ్యంలో ఉన్న చెరువులో రాత్రి మొత్తం ఎవరైతే నిల్చుంటారో వారికి 1000 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాను. కానీ చలి కాచుకోవడానికి దీపాలు ఏం వాడకూడదు అని చెప్తాడు. అది విని ఆ రాజ్యంలోని ప్రజలంతా, అమ్మో, ఇంత చలిలో అది కూడా రాత్రి ఆ నీళ్ళలో నిల్చోవడం చాలా కష్టం అనుకుంటారు అందరూ. కానీ ఒక అతను మాత్రం నేను నిల్చుంటా అని వస్తాడు. రాజు సరే అని చెప్పి కొంతమంది భటులని ఆయనతో పాటు పంపిస్తాడు. ఆ చెరువులో నిల్చున్న అతను ఎలాంటి మోసం చేయకుండా అతను ఆ రాత్రి మొత్తం చల్లగా ఉండే నీళ్ళల్లో నిలబడతాడు. నెక్స్ట్ డే వరకు రాజు అతన్ని చాలా మెచ్చుకొని ముందుగా చెప్పినట్టుగానే 1000 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాడు ఆయనకు. కానీ అక్కడే ఉన్న ఒక మంత్రి మాత్రం, లేదు మహారాజా, ఈయన మోసం చేశాడు. ఎలా అంటే, ఈయన చెరువులో నిల్చొని మన రాజభవనం పైన ఉండే దీపాన్ని చూశాడు. కాబట్టి ఆయన చలి కాచుకున్నట్టే కదా, అందుకని ఈయనకి బంగారు నాణాలను ఇవ్వకూడదు అని చెప్తాడు. అలా చెప్పగానే రాజుగారు ఆయన దగ్గర నుండి ఇచ్చిన బంగారు నాణాలను తిరిగి తీసేసుకుంటాడు. నెక్స్ట్ డే బీర్బల్ సభకు రాలేదు. ఎందుకు రాలేదు అని అక్బర్ మహారాజు బీర్బల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నువ్వు ఈరోజు సభకెందుకు రాలేదు అని అడుగుతాడు అక్బర్ బీర్బల్ని. అప్పుడు బీర్బల్, నేను కిచిడీ చేస్తున్నాను మహారాజా, కానీ ఎంత ఉడికించినా అది ఉడకడం లేదు అని చెప్తాడు. అసలు ఏమై ఉంటుందా చూద్దామని అక్బర్ మహారాజు లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ ఒక కుండ కింద 7 అడుగుల దూరంలో మంట పెట్టి ఉంటుంది. అప్పుడు అక్బర్ మహారాజు ఇలా అంటాడు బీర్బల్తో, ఇలా మంటకి కుండకి ఇంత దూరం ఉంటే కిచిడీ ఎలా అవుతుంది అని. అప్పుడు వెంటనే బీర్బల్, మహారాజా, మరి ఎక్కడో దూరాన ఉన్న దీపాన్ని చూడడం వల్ల అతను చలి కాచుకున్నట్టు ఎలా అవుతుంది అని ఇలా చెప్పగానే అక్బర్ మహారాజుకి తన తప్పు అర్థమయ్యి ఆ గెలిచిన అతనికి మళ్ళీ 1000 బంగారు నాణాలను తిరిగి ఇచ్చేస్తాడు. అతడు చాలా సంతోషిస్తాడు. బీర్బల్ తెలివికి మెచ్చుకొని అక్బర్ మహారాజు ఒక మంచి బహుమతి ఇస్తాడు బీర్బల్కి.